గో నేచర్ ఫార్మ్స్కి స్వాగతం. ఈ మధ్య కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నాను. నేను పలానా మామిడి తోటలో నేను ఈరోజు కాయలు తస్కరించాను అని చెప్పి థంబ్నెయిల్స్ చూస్తున్నాను. లేకపోతే ఇంకొందరు చిన్నప్పుడు ఇట్లా దొంగగా కాయలు తింటూ ఉంటే భలే రుచి ఉంది అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇలా తీసుకొచ్చాను, అర్థమైంది ఇక్కడ తోటలో దొంగతనం చేశానని సరదాకు, అంటే రియల్గా వాళ్ళు నిజంగానే చెప్పుకోకుండా తీసుకొని వచ్చి అది ఒక ఎంజాయ్మెంట్ లాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అది అస్సలు ఎప్పటికీ ఏమాత్రం రైట్ చాయిస్ కానే కాదు. ఎందుకంటే రైతులు ఒక సంవత్సర కాలం పాటు ఆ పండ్ల కోసం వెయిట్ చేసి, ఆ వెయిట్ చేసిన తర్వాత కూడా రకరకాల, మీకు ఇప్పుడు ఫ్రూట్ ఫ్లై ఊజీగా అనేసి ఎక్కువ ఉంది, దాని ద్వారా సగం పంట నష్టపోతున్నారు చాలా రైతులు. ఇప్పుడు ఫ్రూట్ కవర్స్ అని చెప్పి అవి తీసుకొని వచ్చి ప్రతి తోటలోనూ ఎంతోమంది కూలీలను పెట్టి అన్నిటికీ ఫ్రూట్స్ కవర్ వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు నీట్గా కాయలన్నిటికీ. ఎంత కష్టం ఉంటుందంటే ఒక పంటను కాపాడుకోవడానికి రైతు ఒక సంవత్సరం తర్వాత వచ్చే పంటకు మనం ఒక్క కాయ అయినా సరే రైతుకు తెలియకుండా మనం హానెస్ట్గా ఉండాలా, రైతు తెలియకుండా కట్ చేయకూడదు అనే ఇది పెట్టుకోవాలా. మన సినిమాలు ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి సరదాకే కదా 2-3 కాయలే కదా ఏమవుతాయని అనుకునేదానికి అది ఏమాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. చూడండి, ఈ మధ్య వర్షానికి మా ఫామ్లో ఎన్ని రాలిపోయినాయి చూడండి. అసలు దాదాపు నాకు తెలిసింది ఒక 15 kgs పైన, ఒక్క చెట్టు దగ్గరే 15 kgs. ఇక్కడ చూడండి, ఈ చెట్టు దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ విధంగా చూసుకుంటే దాదాపు చాలా చెట్లలో చాలా, అంటే కొన్ని 100 kgs పోయినాయి. ఈ వర్షానికి దీనికి చాలా నష్టపోయాం ఈసారి అయితే మేము. పోనీ మార్కెట్కి వేద్దామా అంటే ఆ ఊజీగలన్నీ కూడా ఎక్కువ కొట్టేశాయి. అవన్నీ మార్కెట్ తీసుకెళ్తే వాల్యూ కూడా ఎక్కువ లేదంటున్నారు. ఇంకా మా ఫామ్లోనే ఇంకా న్యాచురల్ కాబట్టి 100% న్యాచురల్ కాబట్టి మా ఫామ్లోనే మ్యాక్సిమం మగ్గబెట్టిన తర్వాత చాలా డ్యామేజ్ కరెంట్ తీసేసి మంచివే మా ఫామ్లో పెట్టి అమ్మడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.